ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. భగవంతుడా, ఏమిటయ్యా నీ లీల? ఎందుకు నా కుటుంబానికి ఇన్ని కష్టాలు ఇచ్చావు? ఎందుకు నా మనవరాలికి ఇన్ని బాధలు? అసలు దాని జీవితాన్ని ముందు ఏం చేద్దామనుకుంటున్నావయ్యా? ఏం చేద్దామనుకుంటున్నావు? వస్తున్నా వెళ్ళమ్మా. ఏంట్రా ఇది? ఆ పాపం తీసుకొస్తున్నారు? నాకు కూడా అదే అర్థం కావట్లేదు అన్నయ్య. ఆ పాపను ఎందుకు తీసుకొస్తుందిరా? ఇంట్లో పరిస్థితి బాలేదని తులసి పాపని తీసుకొస్తుందేమో. సుపర్ణిక వాళ్ళ ఆయన ఉన్నారుగా, ఇంట్లో ఉన్న బరువు సరిపోక ఎక్స్ట్రా బరువా? ఏమ్మా, ముగ్గురు రాకుండా నలుగురు వచ్చారేంటి? ఎవరెవరి పిల్లలను మన ఇంటికి తీసుకొచ్చి ఎన్ని రోజులమ్మా మన ఇంట్లో పెట్టుకుంటా? అమ్మా, ఖుషి ఇక్కడే ఉంటుందా అమ్మా? మేము ముగ్గురం కలిసి ఇక్కడే ఆడుకోవచ్చా? నువ్వు ఉండవే, మనమే పండక్కి పబ్బానికి వస్తుంటాం. ఈ పిల్ల రాకూడని టైంలో వచ్చింది. ఇంకా ఎన్నాళ్ళుంటుందో ఏమో. మాట్లాడబే, పాపను ఎందుకు తీసుకొచ్చావు? సంతోష్, ఖుషి ఇక్కడి నుంచి నాతోనే ఉంటుంది. నీతోనే ఉంటుందా? నీకు చెప్పేవాళ్ళు ఎవరూ లేరా? నిన్ను అడిగేవాళ్ళు ఎవరూ లేరనుకుంటున్నావా? నీ ఇష్టం చోటు నడుచుకోవడానికి మేము ఉన్నామనుకున్నావా, పోయామనుకున్నావా? ఈ పాపని తీసుకొచ్చి ఏం చేయాలనుకుంటున్నావు? అమ్మ నాన్నల్ని అడిగే ఈ నిర్ణయం తీసుకున్నాను. నీ జాతకం అసలే బాలేదు. నువ్వు ఇలాంటివన్నీ చేసుకుంటూ పోతుంటే ముందు నీకు పెళ్ళవుతుందా? ఏయ్ మంగళ, నువ్వు కూడా ఒక ఆడదానివై ఉండి, ఇద్దరు ఆడపిల్లలకు తల్లివై ఉండి కూడా ఇలా మాట్లాడుతున్నావా? ఇంట్లో పెద్దవాళ్ళమంటూ మేము ఉన్నాగా. చూడు, సరైన నిర్ణయం మేం తీసుకుంటాం. నువ్వు సైలెంట్ గా ఉండు. సంతోష్, మంగళ, అందరికీ తప్పనిపించొచ్చు. ఈ పాప తన తండ్రిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉంది. పైగా తులసిని అమ్మ అనుకుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో పాపని ఎలా విడిచిపెడుతుంది? కొన్ని రోజులు ఇక్కడే ఉండనివ్వండి. పరిస్థితులు కుదుట పడ్డాక ఆలోచిద్దాం. బాగుందమ్మా, చాలా బాగుంది. అప్పుడు మీరిద్దరూ కలిసి ఎవరికి పుట్టాడో తెలియని రాముని తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ తులసి ఈ పాపం తీసుకొచ్చింది. ఇలాగైతే ఇది ఇల్లు కాదు, అనాథాశ్రమం అవుతుంది. ఆపండి. దయచేసి ఎవరేం మాట్లాడద్దు. ఏం చేయాలో నాకు బాగా తెలుసు. పాప గురించి ఎవరేం అడిగినా దానికి సమాధానం నేను చెప్తాను, సరేనా? మీకు ఎలాంటి ఇబ్బంది కలగనివ్వను. మా తులసి, పాపం లోపల తీసుకెళ్ళు.
నిన్నే ఎందుకు అందరూ కోపగించుకుంటున్నారు? ఏం లేదు ఖుషి, అందరికీ నా మీద ప్రేమ ఎక్కువ, అందుకే. అమ్మా, మరి నాన్న నానమ్మ ఎక్కడికి వెళ్ళారు? ఖుషి, వాళ్ళకి ఏదో పనుందని దూరంగా వెళ్ళారమ్మా. దూరం అంటే ఎంత దూరం? నా కోసం రానంత దూరమా? అయితే నేను వెళ్తాను. ఖుషి, ఖుషి, తప్పమ్మా. నువ్వలా మాట్లాడకూడదు. నేనెందుకు మాట్లాడకూడదు? నాకు వాళ్ళని చూడాలనిపిస్తోంది. వాళ్ళని రమ్మని చెప్పమ్మా. ఎక్కువగా ఆ దేవుడికి ఎవరంటే ఇష్టం ఉంటుందో వాళ్ళని తన దగ్గరికి పిలిపించుకుంటాడు. నిన్ను నా దగ్గర ఉండమని నాన్న నాన్నమ్మ చెప్పి వెళ్ళారమ్మా. చూడు, నీకు అమ్మ నాన్న అన్నీ నేనే. అంతేకాదు, నాతో పాటు నీకు తోడుగా ఈ ఇంట్లో చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ నీతోనే ఉంటారు. నువ్వు ఈ తులసమ్మ మాట నమ్ముతున్నావు కదూ? నా మాట వింటావు కదూ? ఖుషి, ఇదిగో నీకోసం ఆపిల్ తీసుకొచ్చాను, తిను. ఏదైనా తగిలించుకోవడం తేలికే, వదిలించుకోవడమే కష్టం. అవునన్నా, అన్నయ్య అన్న దాంట్లో తప్పే ఉంది. అక్కడ లంకంత కొంపుంది, అక్కడికి పంపించచ్చుగా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.